సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. బాస్, ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్, రూమర్స్ ఉన్నాయి. సో అందుకని ఈ వీడియోకి లాస్ట్ వరకు కంపల్సరీ చూడండి. ఓకే, సో ఫస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి మాట్లాడితే మన ఓబా ఫేమి, NXT సూపర్ స్టార్ మన ఓబా ఫేమి ఇప్పుడు చాలా తొందరలోనే మన మెయిన్ రోస్టర్ సూపర్ స్టార్లా మారిపోతాడు. ఎందుకంటే మన WWE చాలా గట్టిగా ప్లానింగ్ చేస్తుంది. ఇప్పుడు జస్ట్ కొన్ని వారాల్లో మన ఓబా ఫేమి మన మెయిన్ రోస్టర్లో కనిపిస్తాడు. ఇప్పుడు మెయిన్ రోస్టర్ అంటే అది ఇప్పుడు రా అండ్ స్మాక్ డౌన్, ఈ రెండు మన WWE షోస్ ఒక మెయిన్ రోస్టర్ షో. అండ్ ఇప్పుడు రాలో రావచ్చని ఇలాంటి టాక్ ఉంది. కానీ స్మాక్ డౌన్ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారంట ఓబా ఫేమ్ ఒకవేళ స్మాక్ డౌన్లో వచ్చినా మంచిగా ఉంటుందని వీళ్ళు ఈ టైప్లో డిమాండ్ చేస్తున్నారు ఓబా ఫేమి కోసం. కానీ ఎంతైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఆఖరికి మొత్తం ప్లాన్ చేసేది ఇంకొకరు కాదు, ద గేమ్ ట్రిపుల్ హెచ్. ఇప్పుడు రా ఎంత డిమాండ్ చేసినా సరే, స్మాక్ డౌన్ ఎంత డిమాండ్ చేసినా సరే, అక్కడ ఫైనల్ డిసిజన్ ట్రిపుల్ హెచ్ తీసుకుంటాడు. టీకేఓ గ్రూప్ అండ్ ట్రిపుల్ హెచ్ కలిసే అంటే వీళ్ళు ఈ డిసిజన్ తీసుకుంటారు. అండ్ ఐ థింక్ వాళ్ళు డిసిజన్ తీసుకున్నారు. అండ్ రా సైడ్ నుంచి అంటే మన ఓబా ఫేమి కోసము రా బ్రాండ్ వాళ్ళు ఆల్రెడీ కొన్ని ప్లాన్స్ చేయడం వాళ్ళు స్టార్ట్ చేసినారంట. సో చూద్దాం ఇప్పుడు రాలో వస్తాడా స్మాక్ డౌన్లో వస్తాడా అదే చూడాలి. రాలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ రాలో వస్తే మాత్రం ఇన్ ఫ్యూచర్ ఓబా ఫేమి కోసం నెక్స్ట్ లెవెల్లో ఉంటాయంట. ఇప్పుడు ఒక్కటిసారి ఓబా ఫేమి కోసం ఈ టైప్లో డిమాండ్ ఎందుకు పెరిగిందంటే మీద గుర్తుండొచ్చు, సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో కోడి రోడ్స్తో మన ఓబా ఫేమి ఫైట్ చేసినప్పుడు ఆ టైంలో మ్యాచ్ మామూలుగా లేకుండే. నేను అదే టైంలో మీ అందరూ చెప్పినాను, కోడి రోడ్స్ ఒక మెయిన్ బేబీ ఫేస్ సూపర్ స్టార్, కోడి రోడ్స్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్. బట్ కోడి రోడ్స్కే చాలా టక్కర్ ఇచ్చిండు బాస్ ఓబా ఫేమి. నేను ఆ హైలైట్స్ వీడియోలో చెప్పినాను మీ అందరికీ, ఓబా ఫేమి మామూలుగా టక్కర్ ఇవ్వలేదని. అండ్ ఒకవేళ ఆ టైంలో డ్రూ మ్యాకింటార్ ఆ మ్యాచ్ మధ్యలో రాకపోతే నిజంగా చాలా చెప్పలేం, ఓబా ఫేమి ఓడిపించేస్తుండే ఆ లెవెల్ టక్కర్ ఇచ్చిండు ఓబా ఫేమి. సో ఇప్పుడు అదంతా చూసి అండ్ ఫ్యాన్స్ రియాక్షన్, అంటే ఓబా ఫేమ్ వచ్చినప్పుడు ఫ్యాన్స్ ఏ టైప్ రియాక్షన్ ఇచ్చినారో అదంతా చూసి ఒకటిసారి డిమాండ్ అనేది పెరిగింది. వీళ్ళు ప్లాన్స్ మొత్తం చేంజ్ చేసినారు. ఇప్పుడు చాలా తొందరలోనే మన ఓబా ఫేమి మన మెయిన్ రోస్టర్లో కనిపిస్తాడు. సో స్టిల్ అదే క్వశ్చన్, అండ్ అది ఏంటంటే రాలో వస్తాడా స్మాక్ డౌన్లో వస్తాడా? నేను ఇందాక చెప్పేసినా కదా ఈ క్వశ్చన్కి ఆన్సర్. వీళ్ళు ఎంత చేసినా సరే అక్కడ ఫైనల్ డిసిజన్ ట్రిపుల్ హెచ్ తీసుకుంటాడు. కాబట్టి మేబీ చెప్పలేం, ఎక్కువ రాలో ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అండ్ ఒకవేళ రాలో వస్తే మాత్రము ఇక మీరు ఆలోచించండి, ఓబా ఫేమ్ ఒకవేళ రా బ్రాండ్లో వచ్చేస్తే, అది కొన్ని వారాల్లో వచ్చేస్తే ఎవరితో ఫైట్ చేస్తాడు అంటే ఓబా ఫేమి ఎవరితో ఫ్యూడ్లో కనిపిస్తాడు? బ్రామ్ బ్రేకర్ పేరు వస్తుంది, బ్రామ్ బ్రేకర్తో ఫ్యూడ్లో కనిపించంట. బ్రాక్ లెస్నర్ పేరు వస్తుంది బాస్, బ్రాక్ లెస్నర్తో ఫ్యూడ్లో కనిపించంట. లేదా గుంథర్ అంటున్నారు. ఎందుకంటే ఓబా ఫేమికి ఇప్పుడు వీళ్ళు NXT నుంచి ఒకటిసారి మెయిన్ రోస్టర్లో తీసుకొస్తున్నారంటే ఏదో అలటప్ప సూపర్ స్టార్లా ఇక చూపించేస్తే వేస్ట్ అయిపోతుంది బాస్. ఓపెన్గా చెప్తున్నాను, ఒక ఫ్యూచర్ ఒక జబర్దస్త్ సూపర్ స్టార్ కనిపిస్తుండు ఓబా ఫేమిలో. ఇది మాత్రం ఇక్కడ ఎలాంటి డౌటే లేదు, మీరు గుర్తుపెట్టుకోండి ఈ వర్డ్స్. నేను ఫ్యూచర్లో వీళ్ళు కరెక్ట్గా బుక్ చేస్తే మాత్రం ఓబా ఫేమి నో డౌట్ బాస్ ఒక సాలిడ్ సూపర్ స్టార్ అవుతాడు ఇన్ ఫ్యూచర్లో. సో అందుకనే చూద్దాం, ఇప్పుడు బ్రామ్ బ్రేకర్ అంటున్నారు, లేదా గుంథర్, లేదా ద బీస్ట్ అంటున్నారు. సో చూడాలి ఎవరితో ఫ్యూడ్లో ఉంటాడు. బట్ చాలా తొందరలోనే మన ఓబా ఫేమి మన మెయిన్ రోస్టర్లో కనిపిస్తాడు. అండ్ అంతేకాదు ఇప్పుడు ఒక సూపర్ స్టార్ అయితే మెయిన్ రోస్టర్లో కనిపిస్తాడు చాలా తొందరలోనే. బట్ ఇంకో సూపర్ స్టార్ ఉన్నాడు మన మెయిన్ రోస్టర్ అని కాదు, మొత్తం WWE నుంచే ఎస్పెషల్లీ ఇన్ రింగ్ యాక్షన్ నుంచి రిటైర్మెంట్ తీసుకోబోతున్నాడు. అండ్ సూపర్ స్టార్ ఇంకెవరు కాదు, మన ది ఫినామినల్ వన్ AJ స్టైల్స్. సో ఈ 2026 మన AJ స్టైల్స్ కోసం లాస్ట్ ఉంటుందని మనకి ముందే తెలుసు, మనం ఆల్రెడీ దీని గురించి చాలా మాట్లాడినాం. బట్ రీసెంట్లీ AJ స్టైల్స్ దీని గురించి మాట్లాడిండు. అండ్ AJ స్టైల్స్ ఏమని చెప్పిండంటే, చూడండి ఇప్పుడు ఒక రెస్లర్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడంటే మీరు ఆ రిటైర్మెంట్కి సెలబ్రేట్ చేయాలంటే బాధపడద్దు. ఇప్పుడు ఒక సూపర్ స్టార్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడంటే బాధపడకుండా
మీరు ఆ సూపర్ స్టార్ రిటైర్మెంట్ ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఆ సూపర్ స్టార్ తన కెరియర్లో చాలా కష్టపడ్డాడు, చాలా సంవత్సరాలు కష్టపడి అంటే చాలా చేసిండు. అలాంటిది ఇప్పుడు ఆ సూపర్ స్టార్ రిటైర్మెంట్ తీసుకుంటున్నాడు అంటే అది ఒక సెలబ్రేషన్ టైప్ ఉండాలి. అండ్ ఇప్పుడు ఒక సూపర్ స్టార్ అంటే ఓన్ టర్మ్స్ పైన, ఇప్పుడు ఓన్ టర్మ్స్ అంటే ఏదో ఇప్పుడు ఒకళ్ళు ఫోర్స్ చేయకుండా ఏం చేయకుండా మనకి నచ్చినట్టు మన ప్రకారము మనము ఒక పని చేస్తున్నాం అంటే ఓన్ టర్మ్స్ అంటారు అది. సో ఏజే స్టైల్స్ ఏమని చెప్పిండంటే ఇప్పుడు నేను నా ఓన్ టర్మ్స్ పైన నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను. సో ఇది ఒక అసలైన బిగ్ థింగ్, ఇది అసలైన ఒక జబర్దస్త్ మాట అని ఈ టైప్లో ఏజే స్టైల్స్ చెప్పిండు బాస్. సో ఇప్పుడు మీరేమంటారు? ఎక్కడనో ఏజే స్టైల్స్ మాటలు కరెక్ట్ అనిపిస్తున్నాయి కదా. అంటే ఇప్పుడు ఒక సూపర్ స్టార్ చాలా సంవత్సరాలు కష్టపడతాడు అండ్ అలాంటి సూపర్ స్టార్ రిటైర్మెంట్ తీసుకుంటారంటే మనం బాధపడకుండా సెలబ్రేట్ చేయాలంటుండు. సో ఇప్పుడు మీరేమంటారు? నేనేమంటున్నా అంటే ఇదే క్వశ్చన్ పైన జస్ట్ సెలబ్రేట్ చేద్దాం. బట్ ఏజ్ స్టైల్స్ చూస్తుంటే అంటే ఇంత తొందర రిటైర్మెంట్ ఎందుకు, ఇంకొక 2-3 సంవత్సరాల తర్వాత అయినా తీసుకోవచ్చు. బట్ ఇప్పుడు ఏజ్ స్టైల్స్ ఓన్ టర్మ్స్ పైన తీసుకుంటున్నాడు అంటే ఇప్పుడు అది ఏజ్ స్టైల్స్కి కరెక్ట్ అనిపిస్తుంది అనుకుంటా. సో అందుకని ఇప్పుడు ఏజ్ స్టైల్ రిటైర్మెంట్ టైం వచ్చినప్పుడు మనం నిజంగానే మనం బాధపడకుండా ఏజ్ స్టైల్స్ చెప్పినట్టు మనము ఏజ్ స్టైల్స్ రిటైర్మెంట్ టైంలో రిటైర్మెంట్ మ్యాచ్కి మనం సెలబ్రేట్ చేసి ఇన్ రింగ్ యాక్షన్ నుంచి గుడ్ బై చెప్పేద్దాం ఆ టైం వచ్చినప్పుడు మన ఏజే స్టైల్స్కి. సో ఇప్పుడు ఒక సూపర్ స్టార్ మెయిన్ రోస్టర్లో వస్తుండు, ఇంకో సూపర్ స్టార్ మెయిన్ రోస్టర్ నుంచి మొత్తం మన డబ్ల్యూడబ్ల్యూ ఇన్ రింగ్ యాక్షన్ నుంచి వెళ్ళిపోతుండు. బట్ ఇంకొక సూపర్ స్టార్ ఉన్నాడు. ఆ సూపర్ స్టార్ అయితే మన డబ్ల్యూడబ్ల్యూతో ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ సైన్ చేసిండు. అండ్ ఆ సూపర్ స్టార్ ఇంకెవరో కాదు, లోగన్ పాల్. అంటే ఆల్రెడీ ఒక కాంట్రాక్ట్లో ఉండే, మేబీ ఆ కాంట్రాక్ట్ అయిపోయే టైం వచ్చిందనుకుంటా. సో అందుకని వాళ్ళు ఒక న్యూ కాంట్రాక్ట్ ఆఫర్ ఇచ్చినారు లోగన్ పాల్కి. అండ్ లోగన్ పాల్ ఒక న్యూ డీల్ మన డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసుకుండు. అండ్ ఇది ఒక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ అంటున్నారు. అంటే ఇప్పుడు ఈ లాంగ్ అనే వర్డ్ వచ్చినప్పుడు ఇక మీరు అర్థం చేసుకోండి, ఒక మల్టీ ఇయర్ అండ్ స్పెషల్లీ ఒక లాంగ్ అనే ఒక వర్డ్ వచ్చినప్పుడు అది మినిమమ్ 2-3 సంవత్సరాల పైన ఉంటుంది. ఒక 3 సంవత్సరాలు మనం రౌండ్ ఫిగర్ తీసుకుందాం. సో ఒక 3 సంవత్సరాలది న్యూ డీల్, ఒక న్యూ కాంట్రాక్ట్ లోగన్ పాల్ మన డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసిండు. అండ్ హైలైట్ ఏంటంటే లోగన్ పాల్ది ఈ కాంట్రాక్ట్ ఒక ఫుల్ టైం కాంట్రాక్ట్ అంటున్నారు. సో అందుకని అనుకుంటా రీసెంట్ టైంలో ఎక్కువ మన లోగన్ పాల్ మనకి కనిపిస్తున్నాడు. ఒక పార్ట్ టైం సూపర్ స్టార్లా కాకుండా ఒక ఫుల్ టైమర్లా కనిపిస్తున్నాడు. సో ఇప్పుడు ఈ న్యూ డీల్ ప్రకారం అయితే ఒక ఫుల్ టైం కాంట్రాక్ట్ అంటున్నారు. కానీ నిజంగానే ఫుల్ టైం ఉంటుందా? ఉండొచ్చు, కనిపిస్తాడు. బట్ నేను ఓపెన్ చెప్పాలంటే ఇది ఒక ఫుల్ టైం కాంట్రాక్టే. బట్ మధ్యలో ఒక టైం వచ్చినప్పుడు ఒక చిన్న బ్రేక్ అయితే ఇస్తారు బాసులు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. ఎందుకంటే ఎంతైనా సరే లోగన్ పాల్ ఒక సోషల్ మీడియా ఒక బిగ్గెస్ట్ సూపర్ స్టార్. బయట ఇంకా చాలా 100 పనులు ఉంటాయి లోగన్ పాల్కి. సో రెగ్యులర్గా కనిపిస్తాడు, కనిపించడానికి కాదు. బట్ ఒక టైం వచ్చినప్పుడు మధ్యలో అప్పుడప్పుడు కనిపించడం, ఒక చిన్న బ్రేక్ ఇచ్చిన వీళ్ళు ఇవ్వచ్చు లోగన్ పాల్కి. బట్ ఒక గుడ్ న్యూస్ ఏంటంటే లోగన్ పాల్ ఒక న్యూ డీల్ మా డబ్ల్యూడబ్ల్యూతో సైన్ చేసిండు. అండ్ నో మ్యాటర్ బాస్, మీరు ఎంత హేట్ చేసినా సరే లోగన్ పాల్కి. అండ్ మన ఫ్యాన్స్ వచ్చినప్పుడు అంటే ఇక్కడ మన లోగన్ పాల్ వచ్చినప్పుడు మన ఫ్యాన్స్ చూసి లోగన్ పాల్కి చాలా హేట్ చేస్తారు. బట్ ఒక రియల్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడదాం ఓపెన్లీ. నిజంగానే లోగన్ పాల్ అంత బేకార్ రెస్లరా? మీరే చూడండి. మీరు లోగన్ పాల్ మ్యాచ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. మైక్ స్కిల్స్ అయినా సరే, రెస్లింగ్ స్కిల్స్ అయినా సరే మామూలుగా లేవు బాస్. మన లోగన్ పాల్ వచ్చినప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి చెప్తున్నాను, లోగన్ పాల్ రెస్లింగ్ మామూలుగా లేదు. సో అందుకనే లోగన్ పాల్ వల్ల వాళ్ళకి లాభమే ఉంది డబ్ల్యూడబ్ల్యూకి. సో అందుకని వాళ్ళు ఒక మంచి డీల్ లోగన్ పాల్తో సైన్ చేసుకున్నారు మన డబ్ల్యూడబ్ల్యూ. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ గురించి. ఎస్, చాలా రోజుల తర్వాత మనం కెవిన్ ఓవెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ ఇంజురీ పైన మనకి ఒక అప్డేట్ వచ్చింది. అండ్ అది ఏంటంటే మన కెవిన్ ఓవెన్స్ మేబీ ఈ రెసల్మేనియా మిస్ చేయొచ్చు. ఎందుకంటే కెవిన్ ఓవెన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్ వరకు వస్తాడంట. ఇప్పుడు సమ్మర్ స్లామ్ వరకు అంటే సమ్మర్ స్లామ్ లోపే వస్తాడు అనుకుంటా, కానీ సమ్మర్ స్లామ్ వరకు వస్తాడు కెవిన్ ఓవెన్స్ అని ఈ టైప్లో అంటున్నారు. సో ఇప్పుడు ఇలాంటి రూమర్ ఇలాంటి అప్పుడు వచ్చినప్పుడు నేను ఒకటే అనుకుంటాను ఓపెన్ చెప్పాలంటే. అండ్ అది ఏంటంటే ఇలాంటి టాక్ వచ్చినప్పుడు నిజంగానే మేబీ సమ్మర్ స్లామ్ లోపు రావచ్చు కెవిన్ ఓవెన్స్.
అండ్ ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏమైనా సర్ప్రైజ్ చేయాలనుకుంటే అది చాలా తొందరలోవి కావచ్చు, అది రసల్మేనియా కంటే ముందు కావచ్చు, లేదా రసల్మేనియా తర్వాత నెక్స్ట్ రావి కావచ్చు. సో ఈ టైప్లోవి కావచ్చు. బట్ ప్రెజెంట్ కోసం ఏమైనా రూమర్ వచ్చిందా, ఏమైనా అప్డేట్ వచ్చిందా అంటే ఎస్, ఈ టైప్లో టాక్ వచ్చింది. అండ్ అది ఏంటంటే కెవిన్ ఓవెన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే సమ్మర్ స్లామ్ లోపు వస్తాడంట కెవిన్ ఓవెన్స్. అండ్ బాస్ అంతేకాదు, రేపటి స్మాక్ డౌన్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కానీ నిజం చెప్పాలంటే అసలు స్మాక్ డౌన్ రేపు మార్నింగ్ లైవ్ కాదు, ఈరోజు నైటే 12:30కి వచ్చేస్తుంది. ఇప్పుడు ఎవరెవరు నైట్లో మెల్కి ఉంటారో, ఎవరెవరికి టైం ఉందో వాళ్ళు ఈరోజు నైటే 12:30 నుంచి మన స్మాక్ డౌన్కి నెట్ఫ్లిక్స్ పైన లైవ్ చూడొచ్చు. అండ్ ఈ స్మాక్ డౌన్ నిజంగా చాలా ఇంపార్టెంట్ బాస్. 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ ఉంది. ఓకే, నేనైతే ఈరోజు నైటే మెల్కి ఉండి చూస్తాను, ఎస్పెషల్లీ 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ కోసం చూస్తాను. సో స్మాక్ డౌన్ ఈరోజు నైటే 12:30కి. అండ్ అంతేకాదు బాస్, నెక్స్ట్ రా ఉంది కదా. ఇప్పుడు ఈ స్మాక్ డౌన్ తర్వాత నెక్స్ట్ రా వస్తాయి కదా. నెక్స్ట్ రా నైట్ మండే రోజు నైటే 12:30కి వస్తాయి. ట్యూస్డే మార్నింగ్ లైవ్ కాదు, మండే నైట్. ఇప్పుడు మనకు సాటర్డే మార్నింగ్ స్మాక్ డౌన్ వస్తుంది, కానీ ఇప్పుడు ఫ్రైడే నైట్ మనం చూస్తున్నాం కదా ఈరోజు నైట్ 12:30కి. సో ఆ లెక్కలు చూస్తే ఇప్పుడు నెక్స్ట్ రా నైట్ 12:30కి ఉంది, మండే నైటే. ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకుని, ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైమింగ్, అస్సలు మర్చిపోకుండా. ఈరోజు నైట్ 12:30కి మాత్రం మీరు స్మాక్ డౌన్ చూడండి బాస్. 3 గంటల షో నాకు తెలుసు, అంటే ఇప్పుడు 12:30 అంటే 1:30, 2:30, 3:30 అయిపోతుంది షో అయిపోయే వారికి. బట్ ఏం చేద్దాం చెప్పండి బాస్, డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ కోడీ రోడ్స్ మ్యాచ్, 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ బాస్ అది. సో చూడాల్సిందే. ఈ 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచెస్లో 3 స్టిపులేషన్స్ ఉన్నాయి. ఒక మ్యాచ్ సింపుల్గా ఉంటుంది, ఇంకో మ్యాచ్ ఏమో స్టీల్ కేజ్, ఇంకో మ్యాచ్ ఏమో ఫాల్స్ కాంట్ ఎనీవేర్ మ్యాచ్. అండ్ మీకు తెలుసు కదా, మన డ్రూ మ్యాకింటైర్ గెలిచే ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. ఎందుకంటే చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద స్టిపులేషన్ పెట్టి ఇంత చేసి డ్రూ మ్యాకింటైర్ ఓడిపోతే నిజంగా చాలా బేకార్గా ఉంటుంది బాస్. అండ్ డ్రూ మ్యాకింటైర్ రీసెంట్లీ ఏమని చెప్పిండంటే, నేను అంత తొందరగా నేను ఓడిపోయే మనిషిని కాదు, బట్ అలాంటి నేను ఒకవేళ ఈ 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్లో ఓడిపోతే అసలు నేను ఏందో అది నాకే తెలీదు అన్నట్టు చెప్పేసిండు ఇక మన డ్రూ మ్యాకింటైర్. సో చూడాలి బాస్ మన డ్రూ మ్యాకింటైర్ ఇప్పుడు ఏమవుతుందో. సో ఇప్పుడు ఈరోజు నైటే 12:30కి. ఇప్పుడు ఈ వీడియో మీరు ఎప్పుడు చూస్తున్నారో నాకు తెలియదు, చాలామంది అప్లోడ్ చేయగానే చూస్తారు, బట్ కొంతమంది నెక్స్ట్ డే చూస్తారు. సో అందుకని కన్ఫ్యూజన్ కాకుండా చెప్పేస్తున్నాను. ఈరోజు మన ఫ్రైడే 9th జనవరి. సో ఈరోజు నైటే 12:30కి స్మాక్ డౌన్ లైవ్ ఉంటుంది, లైవ్ వస్తుంది నెట్ఫ్లిక్స్ పైన. 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్ ఉంది. సో ఈ మ్యాచ్ కోసమైనా చూడండి, ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఏమైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడా బాస్? ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్, మీ అందరి కోసం ఒక మంచి గుడ్ న్యూస్ ఉంది. అండ్ ఆ గుడ్ న్యూస్ ఏంటంటే, ర్యాండీ ఆర్టన్ ఈ మ్యాచ్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసినా చేయకపోయినా ఈ సంవత్సరం ఉంది కదా, ఈ కొత్త సంవత్సరం 2026, ఈ సంవత్సరంలో అంట ఇన్ ఫ్యూచర్లో, ఇప్పుడు అది ఎప్పుడైనా కావచ్చు, ఇప్పుడు నేను మొత్తం ఈ సంవత్సరం చెప్పేసినాను, ఇక ఎప్పుడైనా కావచ్చు, ర్యాండీ ఆర్టన్కి వీళ్ళు ఛాంపియన్ చేస్తారంట బాస్. ఎస్, ర్యాండీ ఆర్టన్ అన్డిస్ప్యూటెడ్ డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ కావచ్చు. ఇక ర్యాండీ ఆర్టన్కి వీళ్ళు ఒక రాలో తీసుకొచ్చేస్తే మేబీ అది మన వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ కావచ్చు. బట్ వీళ్ళు ఒక మెయిన్ టైటిల్ ర్యాండీ ఆర్టన్కి ఇస్తాడంట, ర్యాండీ ఆర్టన్ గెలుస్తాడంట ఈ సంవత్సరంలో, ఇది మాత్రం కన్ఫర్మ్ బాస్. సో అందుకనే ర్యాండీ ఆర్టన్ ఏమైనా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాడా అదే చూడాలి. బట్ ఇందాక చెప్పినా కదా, ర్యాండీ ఆర్టన్ ఏమైనా ఇంపార్టెంట్ రోల్ ఈ 3 స్టేజెస్ ఆఫ్ హెల్ మ్యాచ్లు ప్లే చేసినా ప్లే చేయకపోయినా ఈ సంవత్సరం మాత్రం ర్యాండీ ఆర్టన్ కోసం అండ్ ర్యాండీ ఆర్టన్ ఫ్యాన్స్ కోసం మాత్రం మంచిగా ఉంటుంది. ఎందుకంటే ర్యాండీ ఆర్టన్ ఈ సంవత్సరంలో కంపల్సరీ ఛాంపియన్షిప్ గెలుస్తాడంట. సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఓటీసీ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ గురించి. మీరు సోషల్ మీడియాలో కొంచెమైనా యాక్టివ్ ఉంటారంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటా. నేను 2 days నుంచి వీడియోస్ చేయలేదు, అందుకనే ఆల్రెడీ తెలిసిపోయింది అనుకుంటా అని చెప్తున్నాను. ఎందుకంటే అసలు అప్డేట్ ఏంటంటే, రోమన్ రేన్స్ ఇన్ ఫ్యూచర్లో స్మాక్ డౌన్ షోలో కనిపిస్తాడంట బాస్. ఎస్,
రోమన్ రేన్స్ స్మాక్ డౌన్ షోలో వస్తాడంట ఇన్ ఫ్యూచర్లో. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో అంటే కాదు, ఎప్పుడైనా కాదు, గుర్తుపెట్టుకోండి. ఇన్ ఫ్యూచర్లో మేబీ ఈరోజు నైట్ అంటారా చెప్పలేము, నెక్స్ట్ వీక్ అంటారా చెప్పలేము, బట్ రోమన్ రేన్స్ స్మాక్ డౌన్ షోలో కనిపిస్తాడు. ఎందుకంటే మీకు చిన్న మాట చెప్పాలా, మీరు ప్రతిసారి స్మాక్ డౌన్ వ్యూవర్షిప్ చెప్పు అంటారు కదా. ఇప్పుడు రీసెంట్లీ మన స్మాక్ డౌన్ వచ్చింది కదా, ఈ స్మాక్ డౌన్ 3 గంటల షో ఉండే కదా ఈ సంవత్సరంది ఫస్ట్ స్మాక్ డౌన్. ఆ 3 గంటల షోది వ్యూవర్షిప్ ఇంటే మీరు షాక్ అవుతారు. ఓన్లీ 1.175 మిలియన్, అంటే 1.5 మిలియన్వి కాదు, 2 మిలియన్వి కాదు, ఓన్లీ 1.175 మిలియన్. చాలా తక్కువ బాస్. వీళ్ళు 3 అవర్స్ షోలా మార్చేసినారు స్మాక్ డౌన్కి, కానీ చాలా తక్కువ ఉంది వ్యూవర్షిప్. సో అందుకని ప్లాన్స్ ఏంటంటే రోమన్ రేన్స్కి ఫ్యూచర్లో స్మాక్ డౌన్లో తీసుకొద్దామని వీళ్ళు ప్లాన్ చేస్తున్నారు. అండ్ ఇంకొక రూమర్ ఉంది రోమన్ రేన్స్ పైన, అండ్ అది ఏంటంటే రోమన్ రేన్స్ రాయల్ రంబల్ కోసం అయితే అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నాడు. సో వస్తే డైరెక్ట్గా రాయల్ రంబల్లో వస్తాడు, ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ ఒకవేళ రాయల్ రంబల్ కంటే ముందు వస్తే ఎప్పుడు వస్తాడంటే 2 వారాల ముందు వస్తాడంట. ఇప్పుడు ఆ 2 వారాల ముందు మేబీ రాలో వస్తాడు అనుకుంటా. రాలో వచ్చిన తర్వాత రాయల్ రంబల్లో ఫైట్ చేస్తాడు. రాయల్ రంబల్ గెలిచిన తర్వాత అప్పుడు స్మాక్ డౌన్లో అడుగు పెట్టి నేను అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ కోసం వచ్చేసినాను, నేను ఇప్పుడు నెంబర్ 1 కంటెండర్, నేను ఫైట్ చేయడానికి వచ్చినాను, నేను ఫైట్ చేస్తాను ఆ ఛాంపియన్షిప్ కోసం అని అఫీషియల్గా స్మాక్ డౌన్లో అడుగు పెడతాడు అనుకుంటా రోమన్ రేన్స్. సో అందుకనే రోమన్ రేన్స్ స్మాక్ డౌన్ తీసుకొస్తామని ఈ టైంలో ప్లాన్స్ ఉన్నాయని టాక్ వచ్చింది అనుకుంటా మనకి. మీకు అర్థమైంది కదా. సో రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే రాయల్ రంబల్ కంటే ముందు వచ్చే ఉంటే 2 వారాల ముందే వస్తాడు. అది మేబీ స్మాక్ డౌన్ షోబీ కావచ్చు, లేదా రా షోబీ కావచ్చు. కానీ రాలో వచ్చినా సరే ఒకవేళ రాయల్ రంబల్ గెలిస్తే అఫీషియల్గా స్మాక్ డౌన్లో వెళ్ళిపోతాడు అండ్ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్కి ఛాలెంజ్ చేస్తాడు రోమన్ రేన్స్. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్. సో రోమన్ రేన్స్ రిటర్న్వి ఇప్పుడు చాలా క్లోజ్ వచ్చేసింది. రాయల్ రంబల్కి ఇంకా మా అంటే 21 డేస్ ఏమో టైం ఉంది అంతే. సో ఇప్పుడు 2 వారాల ముందు అంటే ఇక నెక్స్ట్ వీక్ వరకు రోమన్ రేన్స్ ఎప్పుడైనా రావచ్చు బాస్. సో చూడాలి ఇప్పుడు రాలో వస్తాడా స్మాక్ డౌన్లో వస్తాడా చూడాలి. కానీ రాయల్ రంబల్ గెలిస్తే మాత్రం ఇక మనకు వచ్చిన ఈ రూమర్ నిజమైపోతే ఎక్కువ స్మాక్ డౌన్లో కనిపిస్తాడు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్. సో ఇప్పుడు మీరు చెప్పండి బాస్, మీకు ఈ అప్డేట్స్ ఎట్లా కనిపించినాయి ఈ వీడియో అంటే అసలు మీకు ఈ అప్డేట్స్ ఈ రూమర్స్ పైన అసలు మీకు ఏమనిపిస్తుంది మీ కామెంట్ చెప్పండి. అండ్ వీడియో మాత్రం మీకు కొంచెమే నచ్చితే మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.